దర్శక ధీరుడు రాజమౌళి వివాదాల్లో చిక్కుకున్నాడు. నా చావుకి కారణం రాజమౌళేనంటూ శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ఒక సెల్ఫీ వీడియోని, ఒక లెటర్ని విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ లెటర్, ఆ సెల్ఫీ వీడియో తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర సంచలనంగా అయితే మారింది. నిజంగా శ్రీనివాసరావు గారు రాజమౌళి గారి మీద చేస్తున్నటువంటి కమెంట్స్లో నిజం ఉందా లేదా అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడారు. యజ్ఞమూర్తి గారు నమస్తే. నమస్తే. యజ్ఞమూర్తి గారు, దర్శక ధీరుడు రాజమౌళి ఇప్పుడు వివాదాల్లో చిక్కుకున్నారు. నా చావుకి కారణం రాజమౌళి అంటూ శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి ఇప్పుడు రాజమౌళి గారి మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఒక సెల్ఫీ వీడియోని విడుదల చేశారు. కొన్ని లెటర్లు కూడా ఆయన ఇప్పుడు మీడియాకి విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఏంటి అసలు నిజంగా శ్రీనివాసరావు గారు చేస్తున్నటువంటి ఆరోపణల్లో నిజం ఉందా అంటే ఏం చెప్తారు? నిజంగా చెప్పాలంటే అది ఒక కలకలం సృష్టించింది అని చెప్పాలి. ఎందుకంటే రాజమౌళి ఎటువంటి స్టేచర్ ఉన్న వ్యక్తి మనందరికీ తెలుసు. సో ఆయన మీద ఇలాంటి ఎలిగేషన్స్ అని మొత్తం కూడా ఒక్కసారి ఇండస్ట్రీ వాళ్లే కాదు, మొత్తం తెలుగు వాళ్ళందరూ కూడా, ఆ మాట వస్తే దేశంలో ఉన్నటువంటి సినీ ప్రియులందరూ కూడా ఒక్కసారి ఉలికిపాటుకు గురైనటువంటి సందర్భం అని చెప్పాలి. ఎందుకంటే నా చావుకి కారణం, నేను చనిపోతున్నాను, నా చావుకి కారణం రాజమౌళి అని చెప్పేసి ఒక వ్యక్తి, అంటే మనకెవరికి కూడా తెలియని వ్యక్తి, ఎప్పుడో శాంతి నివాసం అని చెప్పేసి రాజమౌళి టీవీ సీరియల్ ద్వారా, ఆ సీరియల్ ద్వారానే తను దర్శకుడిగా పరిచయం అయ్యారు. అది రాఘవేంద్రరావు గారి బ్యానర్ నుంచి వచ్చిన సినిమా. అది ఆయన దానికి దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశారు. అప్పటి నుంచి కూడా మేము స్నేహితులు అని తనే చెప్పాడు. అందులో శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీనివాసరావు అంటున్నారు. సో ఆయన ఇప్పుడు ఏదైతే ఎలిగేషన్ చేశారు, ఒక లెటర్ రాశారు, ఆ లెటర్ ని చదువుతూ ఒక సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు ఏంటి, ఎందుకంటే నేను చచ్చిపోతున్నానని చెప్పేసి అందులో చెప్పారు. సో మరి లెటర్ లో మెన్షన్ చేశాడు, సెల్ఫీ వీడియోలో కూడా చెప్పాడు. అంటే ఆ లెటర్ నే అందులో చదివి ఆ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. సో ఇవన్నీ కూడా మొత్తానికి మీడియాకి లీక్ అయ్యాయి. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన, ఏంటి, జీవించి ఉన్నాడా, ప్రాణాలతో ఉన్నాడా లేదా అనేటువంటి ఒక రకరకాల అనుమానాలు కూడా దాని మీద వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు కొన్ని నమ్మదగ్గగా ఉన్నాయి, కొన్ని నమ్మశక్యం కాని విధంగా కూడా ఉన్నాయి. సో ఆయన మాది 34 ఏళ్ల స్నేహం అని చెప్పాడు. ఎప్పుడో 1990లో మేమిద్దరం కూడా మొదటిసారి కలిసి, అప్పటి నుంచి కూడా మేమిద్దరం మంచి స్నేహితులు అయ్యాము. రామాయణం, మహాభారతం ఆడవాళ్ళ వల్ల జరిగాయి, అంటే ఆ యుద్ధాలు ఆడవాళ్ళ వల్ల జరిగాయని చెప్పేసి విన్నాను. మా జీవితాల్లో కూడా అలాంటిదే జరిగింది. ఒక అమ్మాయి మా ఇద్దరి జీవితాల్లో ప్రవేశించింది. అంటే మాది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. తను మరి ఏం చేద్దామని చెప్పేసి, ఆ విషయం తెలిసింది నాకు, మేము మరి ఏం చేద్దామని చెప్పేసి అన్నాను. అతనేమో నన్ను సాటిస్ఫై చేయమన్నాడు. అది ఎట్లా కుదురుతుంది అని చెప్పేసి అన్నాను. ఒకవేళ ఒక పని చేద్దాం, ముగ్గురు కలిసి ఉందాం అన్నాను నేను. అది దారుణం అని చెప్పేసి రాజమౌళి అన్నాడు. దాంతో నేను పెళ్లి చేసుకుంటాను, అంటే వేరే ఒకరిని పెళ్లి చేసుకుంటాను, మనం నలుగురం కలిసి ఉందాం అని చెప్పి నేను ఒక ప్రపోజల్ పెట్టాను. అది ఇంకా దారుణంగా ఉందని చెప్పేసి రాజమౌళి అన్నాడు అని ఇట్లా చెప్పుకుంటూ వచ్చాడు. దాంట్లో అక్కడ చూస్తే అక్కడ రాజమౌళి మరి చేసింది కరెక్టే కదా, అట్లా ముగ్గురు కలిసి ఉండటం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటాను, నలుగురు కలిసి ఉందామంటే సమాజం ఒప్పుకోదు అని చెప్పేసి అన్నాడు అని కూడా అన్నాడు. మరి అక్కడంతా కూడా రాజమౌళి గురించి రాజమౌళి మంచిగానే చెప్పాడు కదా, మంచి సలహాలు ఇచ్చాడు. కాకపోతే ఈయన్ని సాక్రిఫైస్ చేయమన్నాడు అని ఏదైతే చెప్పాడో అది ఆయనకు నచ్చలేదనే విషయం అక్కడ అర్థమవుతూ ఉంది. సో మొత్తానికి అంటే యమదొంగ సినిమాకి నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా పనిచేశాను. నా పేరు దాంట్లో టైటిల్ కార్డులో ఉంటుంది, చూసుకోవచ్చు. శ్రీనివాసరావు 1 2 3 4 అని దాంట్లో ఆ టైటిల్ కార్డులో వేశారు. అది నిజమే, ఆయన చెప్పింది అది అయితే నిజమే. మరి ఆ శ్రీనివాసరావు మరి ఇప్పుడు ఎందుకంటే ఈయన నెంబర్ 1 డైరెక్టర్ అయిపోయిన తర్వాత నా మీద డౌట్ వచ్చింది. నేను ఈ విషయాలన్నీ కూడా ఎక్కడ బయట ఎవరికన్నా చెప్పానేమని చెప్పి డౌట్ వచ్చి అప్పటి నుంచి కూడా నన్ను టార్చర్ పెడుతూ వస్తున్నాడు. ఏం టార్చర్ పెట్టాడు ఏంటి అనేది మాత్రం అందులో ఏమి వివరంగా మెన్షన్ చేయాలి, ఆ టార్చర్ ఏంటని. ఏంటి అసలు నిజంగా ఈ శ్రీనివాసరావు గారు రాజమౌళి గారి స్నేహితులేనా?
అంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకు కూడా అంటే చాలా మందికి తెలుసు మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అనే విషయం ఆయన చెప్పాడు. ఉమ్, కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా యు శ్రీనివాసరావు అనే అతను ఏంటి అనేది ఇంకా చెప్పలేదు ఎవరు మనకి. ఉమ్, నిజంగా ఒకవేళ ఫ్రెండ్షిప్ ఉండి ఉంటుంది. కానీ ఈ టైంలో ప్రస్తుతం రాజమౌళి మనకు తెలుసు ఉమ్, మహేష్ బాబు తోటి ఒక ప్యాన్ వరల్డ్ సినిమాని ఆయన రూపొందిస్తూ ఉన్నారు. ఉమ్, సో దుర్గా ఆర్ట్స్ అనే బ్యానర్ ప్రతిష్టాత్మకమైనటువంటి బ్యానర్ అది. ఒకప్పుడు క్షణక్షణం లాంటి సినిమాలు తీసినటువంటి బ్యానర్ అది. డాక్టర్ కేఎల్ నారాయణ ప్రొడ్యూసర్. సో ఇప్పుడు అలాంటిది అంటే మహేష్ బాబు ఆయన కాంబినేషన్ లో ఒక గ్లోబ్ ట్రాటింగ్ ఇతివృత్తం అని కూడా చెప్పారు. అంటే అందులో మహేష్ బాబు ఒక లోకం చుట్టే వీరుడిలాగా కనిపించబోతున్నాడు. ఉమ్, అందులో అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ అని కూడా చెప్పారు. సో దానికి సంబంధించినటువంటి ఫస్ట్ షెడ్యూల్ షూట్ ఇప్పుడు జరుగుతుంది హైదరాబాద్ లో, శివారు ప్రాంతంలో జరుగుతుంది, ఒక సెట్ లో జరుగుతూ ఉంది. ఉమ్, దాని తర్వాత ఫారిన్ షెడ్యూల్ ఉందని కూడా చెప్తున్నారు. ఇప్పుడు పైగా ఏంటంటే దాంట్లో ఆయన ఎందుకు సందేహాలు కలుగుతున్నాయి అంటే ఆ లెటర్ మీద కూడా ఉమ్, ఈయన మహామాంత్రికుడు రాజమౌళి ఉమ్. తనకి క్షుద్ర విద్యలు నేర్చుకున్నాడు, క్షుద్ర పూజలు చేస్తాడు. తనకి యాంటీగా ఎవరైతే ఉంటారో అంటే తన ప్రత్యర్థులు అనే వాళ్ళ మీద వాటిని ప్రయోగించేస్తాడు. ఉమ్, అట్లా చాలా మంది డైరెక్టర్ మీద తను నెంబర్ 1 అయ్యాడంటే కొంతమంది మిగతా డైరెక్టర్ మీద ఆ పూజలు చేసి ఆ క్షుద్ర పూజలన్నీ కూడా చేసి నెంబర్ 1 అయ్యాడు. చాలా మంది డైరెక్టర్లు ఎగిరిపోయారు. ఉమ్, రామ్ గోపాల్, పూరి జగన్నాథ్, గుణశేఖర్, వైవిఎస్ చౌదరి అని ఇట్లా కొంతమంది పేర్లు చెప్పాడు అందులో. ఉమ్, సో ఇది చాలా సందేహాస్పదంగా ఉంది. పైగా ఇప్పుడు కొంతమంది అనిల్ రావుపూడి, అనురాఘవపూడి ఇలాంటి కొంతమంది డైరెక్టర్లు కూడా టార్గెట్ చేశాడు ఉమ్, ప్రస్తుతం ఫామ్ లో ఉన్న వాళ్ళని. అంటే తనకి ఎవరైతే అడ్డు వస్తారో వాళ్ళ మీద క్షుద్ర పూజ చేస్తాడు అన్నట్టుగా అందులో రాసుకొచ్చాడు. ఉమ్. సో ఇవన్నీ కూడా పైగా తను ఈ పూజలన్నీ కూడా మోడర్న్ గా చేస్తానని చెప్తున్నాడు. ఓకే. ఎట్లా మోడర్న్ చేస్తాడంటే 7th సెన్స్ అని ఒక సినిమా వచ్చింది ఉమ్, సూర్య. అవును. అందులో విలను ఎలా చేస్తాడో ఆ క్షుద్ర పూజలు అలా చేస్తాడు అతను మోడర్న్ స్టైల్లో. ఉమ్, అవి మనం రుజువు చేయలేము వాటిని. ఉమ్, దాని ఒకటే పరిష్కారం ఆయనకి లై డిటెక్టర్ టెస్ట్ కనుక చేస్తే ఈ విషయాలన్నీ కూడా ఉమ్, అంటే గతంలో ఎవరైతే వాళ్ళ జీవితంలో ప్రవేశించారో ఆ అమ్మాయికి సంబంధించిన విషయాలు చెప్తాడు. ఇప్పుడు తను క్షుద్ర పూజలు చేసి వీళ్ళందరినీ కూడా ఎగరగొట్టేసిన విషయాలు చెప్తాడు అన్నట్టుగా అందులో చివరిలో రాసుకొచ్చాడు. పోలీసులు దీన్ని సుముటో కేసుగా తీసుకొని ఉమ్, ఆయనకి పరీక్షలు చేయాలని చెప్పేసి ఆ శ్రీనివాసరావు అనే అతను రాసుకొచ్చాడు. ఉమ్, సో ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు అది కొంచెం నమ్మదగ్గగానే ఉంది. నిజమేమో ఒకళ్ళు నిజంగా అందరు ఎవరైనా మామూలుగా మన జీవితాల్లోకి ఆడవాళ్ళు రావడం అనేది పైగా యంగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు, అది కూడా ఎప్పుడు తనే చెప్పాడు శాంతి నివాసం సీరియల్ టైం అని చెప్పేసి. ఉమ్, మరి ఎవరు వచ్చారు ఏంటి అనే వివరాలు అయితే మనకు ఆ పేరు మనం చెప్పట్లేదు. ఉమ్, ఇది అంతవరకు చూస్తే నమ్మదగ్గగా ఉంది. కానీ ఆ కింద ఏదైతే క్షుద్ర విద్యను నేర్చుకున్నాడు, ప్రయోగిస్తున్నాడు వీళ్ళ మీద, ఉమ్. వీళ్ళందరూ కూడా డౌన్ అయిపోయారు అనే దగ్గరకు వచ్చేటప్పటికి తేడా పడుతూ ఉంది ఖచ్చితంగా. అది మొత్తానికి అంటే అతను అంటే మానసిక స్థితి రాజమౌళి గారి ఇమేజ్ ని డ్యామేజ్ చేసేందుకే ఒక కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో భాగంగానే యు శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తిని ఒక పావుగా వాడుకొని కొంతమంది ఇటువంటి చర్యకు పాల్పడ్డారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు సార్? అది కూడా నిజమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉమ్, ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు దుబాయ్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. ఉమ్, కేదార్ సెలగం శెట్టి అనే ఒక యువ నిర్మాత చనిపోయాడు. ఉమ్, ఆ చనిపోవడం అది సహజ మరణమా కాదా చాలా అనుమానాలు ఉన్నాయి దాని మృతి మీద. అవును. అప్పుడు దాకా పార్టీలో హుషారుగా ఉన్నటువంటి వ్యక్తి ఉమ్, దుబాయ్లో జరిగిన పార్టీ చాలా మంది సెలబ్రిటీలు కూడా దానికి అటెండ్ అయ్యారు. ఉమ్, సో ఇతను తన ఫ్లాట్ వచ్చి అక్కడ చనిపోవడం, అదే ఫ్లాట్ లో ఒక తెలంగాణకు చెందినటువంటి ఒక రాజకీయ నాయకుడు ఉండటం, ఎక్స్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఉండటం. ఇప్పుడు ఆ మాజీ ఎమ్మెల్యే చాలా కీలకంగా మారాడు. ఇవన్నీ కూడా దీని వెనక అంటే మనం రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ కూడా చూసాం. ఉమ్, సో డ్రగ్స్ ఎవరైతే డ్రగ్స్ లింకులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా చనిపోతున్నారు, ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు, దీని వెనక ఏదో ఉంది, మొత్తం కుట్రకోణం ఉంది ఈ కేదార్ చనిపోవడం వెనక అనేటట్లుగా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా? ఓకే. ఆ కేదార్ విషయాన్ని పక్కదారి అంటే మర్చిపోవడం కోసం, సైడ్ లైన్ అవడం కోసం, మీడియా దృష్టి సైడ్ లైన్ అవడం కోసం దీన్ని ఇప్పుడు రాజమౌళి విషయాన్ని కనుక తీసుకొస్తే అందరూ కూడా, ఎందుకంటే పెద్ద సెన్సేషన్ డైరెక్టర్, నెంబర్ 1 డైరెక్టర్ కాబట్టి దీని మీద ఫోకస్ అంతా కూడా, మీడియా ఫోకస్ అంతా కూడా ఇటువైపు మడుతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఈ కేదార్ నాది సంబంధించినటువంటి
మృతి వ్యవహారం ఏదైతే ఉందో దాని చుట్టూ కూడా బీఆర్ఎస్ నాయకుల హస్తం ఉందన్నట్లుగా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆ అంశం నుంచి ఇప్పుడు బయటపడేందుకే ఈ లెటర్ కూడా ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతుంది అన్నట్లుగా కొంతమంది చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు నేపథ్యంలో అంటే దానికి దీనికి లింక్ ఉండేటువంటి అవకాశం ఉందంటారా? మనం కొట్టుపారేయాలి ఆ లింకులు ఉండే, ఎందుకంటే అదే నేను చెప్పినట్టుగా ఆ కేదార్నాథ్ విషయాన్ని పక్కదారి పట్టించడానికి లేదా మీడియా దృష్టిని మరల్చడానికి రాజమౌళి ఇష్యూని తీసుకొచ్చారు అనేటువంటి వాదన కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంది. బయట కూడా కొంతమంది అవే డౌట్లు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ యు శ్రీనివాసరావు అతను అసలు మానసిక నిజంగానే ఒకవేళ అది కాదనుకున్నా అతను మానసిక పరిస్థితి ఏమిటి? ఎగ్జాక్ట్లీ, అంటే ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదు, అందుకే ఆయన సెల్ఫీ వీడియోలో కూడా తలపడుతూ ఉన్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి, వాదనలు కూడా వస్తున్నాయి. దాన్ని ఎలా చూడాలంటారు? అదే ఈ క్షుద్ర పూజలు అనే పాయింట్ ఏదైతే మెన్షన్ చేశాడో అది ఖచ్చితంగా ఆక్షేపణీయం. ఇవాటి రోజుల్లో ఇంకా అలాంటివి చేసి అంటే రాజమౌళికి అంత తీరిక ఉందా? క్షుద్ర పూజలు క్షుద్ర విద్యలు నేర్చుకుని క్షుద్ర పూజలు చేసి మిగతా డైరెక్టర్ల మీద ప్రయోగం అది సాధ్యమయ్యే పని? అసలు రాజమౌళి వివాదాలకు దూరంగా ఉండేటువంటి ఒక వ్యక్తిగా మనం మనందరికి తెలుసు. అలాంటిది ఈ వివాదంలో అసలు రాజమౌళి గారు ఎలా చిక్కుకున్నారంటే ఏం చెప్తారు? అదే ఇప్పుడు అలాంటి విషయాలన్నీ చెప్తే నిజంగా రాజమౌళి ఇట్లాంటి చేస్తాడు. ఎందుకంటే చాలా మంది డైరెక్టర్లు అందరూ కూడా ఇవాళ డౌన్ ఫాల్ లో ఉన్నారు. ఆ డౌన్ ఫాల్ అవడానికి కారణం రాజమౌళి అనేటువంటి సందేహాలు కలిగే విధంగా ఆ లెటర్ లో విషయాలు ఉన్నాయి. చెప్పడం కూడా చాలా మంది దర్శకుల్ని రాజమౌళి తొక్కేస్తున్నారు అన్నట్టుగా ఎగిరిపోయారు. తాను నెంబర్ 1 డైరెక్టర్ అయ్యాడు. దాంట్లో అదే ఇప్పుడు ఆయన అందులో పేర్లు కూడా మెన్షన్ చేశాడు. వినాయక్, పూరి జగన్నాథ్, సురేందర్ రెడ్డి, వైవే చౌదరి, గుణశేఖర్, రామ్ గోపాల్ వర్మ, శంకర్. సో వీళ్ళందరూ కూడా శంకర్ అంటే ఇప్పుడు మన తమిళ శంకర్. సో వీళ్ళందరూ కూడా ఈయన క్షుద్ర పూజలు బలైన వాళ్లే అన్న రీతిలో ఇందులో రాసుకొచ్చాడు. మళ్ళీ ఇంకొక ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్ కూడా ఆయన టార్గెట్ చేశాడు. ఇప్పుడు టార్గెట్ పెట్టిన వాళ్ళు అనిల్ రావుపూడి, హను రాఘవపూడి, అలాగే సుకుమారు, త్రివిక్రమ్ శ్రీనివాస్. సో వీళ్ళందరూ కూడా ఉన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న టాప్ డైరెక్టర్లందరి మీద రాజమౌళి గారు క్షుద్ర పూజలు ప్రయోగించినట్లుగా ఈయన చెప్తా ఉన్నారు. దీంతోనే ఈ లెటర్ యొక్క క్రెడిబిలిటీ, ఈ విశ్వసనీయత మీద మనకి సందేహాలన్నీ రేకెత్తుతూ ఉన్నాయి. మరి నిజంగానే ఈ పోలీసులు ఇప్పుడు నిజంగా దీన్ని కేసు నమోదు చేసుకొని అసలు ఇందులో నిజాలేంటి, యు శ్రీనివాసరావు ఎవరు, ఎందుకు ఇప్పుడు ఇలాంటిది బయట పెడుతున్నాడు, ఇలాంటివన్నీ పెట్టాడు అనే కోణంలో వాళ్ళు చెయ్యాలి నిజానికి. సో ఈ రోజుల్లో క్షుద్ర పూజలు చేస్తున్నారు ఏంటి అని నమ్మడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు ఇలాంటివి. ఆయనకు తను చేసుకుపోయే డైరెక్టర్ ఆయన. ఓకే, ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో యువ నిర్మాతగా ఉన్నటువంటి కేదార్నాథ్ అనుమానాస్పద స్థితిలో ఆయన దుబాయ్లో మృతి చెందడం, ఆ తరువాత ఆయన పేద పెట్టుబడులు పెట్టినటువంటి కొంతమంది బినామీలు కూడా గగ్గోలు పెడుతున్నటువంటి నేపథ్యంలోనే ఆ కేసును తప్పుదోవ పట్టించేందుకు ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు నిజంగా శ్రీనివాసరావు గారు ఎక్కడున్నారు, ఆయన ఇప్పుడు నిజంగా సజీవంగా ఉన్నారా, ఆయన ఏం చేస్తున్నారు, ఇది ఎవరు ఆడిస్తున్నటువంటి డ్రామా అంటే ఏం చెప్తారు సార్? నిజంగానే ఇప్పుడు కేదార్కి చాలా మంది సినిమా సెలబ్రిటీలతో సంబంధాలు ఉన్నాయి. ఏ సంబంధాలు మామూలు పరిచయాలు కాదు. నిర్మాత, హీరో, నిర్మాత, దర్శకుడు ఇలాంటి సంబంధాలే కాకుండా ఆయనతోటి వ్యాపార లావాదేవీలు పెట్టుకున్నారు చాలా మంది. సో అవి కొన్ని 100 కోట్లే లావాదేవీలే ఉంటాయి అని కూడా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే దుబాయ్ కేంద్రంగా ఇది జరుగుతూ ఉన్నాయి. దుబాయ్ లో చాలా మంది మన వాళ్ళు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. సో ఈయన కూడా అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని సమాచారం. ఎవరు? కేదార్. సో దాంతో చాలా మంది హీరోలు, పేరు పొందిన వాళ్ళు, డైరెక్టర్లు, నిర్మాతలు వీళ్ళందరూ కూడా ఆయన దగ్గర పెట్టుబడులు పెట్టారు. కొంతమంది హీరోలు ఆయన దగ్గర సినిమా చేస్తా అని చెప్పి డబ్బులు తీసుకున్నట్లుగా మళ్ళీ అవి వాపస్ ఇచ్చినట్లుగా, అలాగే ఒక స్టార్ డైరెక్టర్ కూడా ఆయన దగ్గర నుంచి అడ్వాన్స్ రూపంలో డబ్బులు తీసుకున్నట్లుగా మళ్ళీ అది తిరిగి ఇచ్చినట్లుగా వీటన్నిటి చుట్టూ కూడా ఈ కేదార్ మూర్తి తిరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ లెటర్ రావడం అనేది నిజంగా రెండింటికి లింక్ ఉంది అన్నట్లుగా పెద్ద ఎత్తున తీవ్ర చర్చ అయితే జరుగుతోంది. ఎంత అంటే ఆ విషయాన్ని పక్కదారి పట్టించడానికి లేదా సైడ్ లైన్ చేయడానికి, దృష్టి మళ్లించడానికి ఏదైతే జరుగుతున్నాయో అంటే ఇవన్నీ కూడా ఎక్కడైతే ఫోకస్ పెడతారేమో అని చెప్పి కొంతమంది, మీరు అన్నారు కదా, కొంతమంది రాజకీయ నాయకులు
ఆ విషయాన్ని పక్కదారి పట్టించడానికి, దృష్టి మళ్లించడానికి ఈ విషయాన్ని ఇప్పుడు రాజమౌళి కనుక ఆ బయటికి తీసుకొస్తే అంతా కూడా దాని మీద పెడతారు ఇక ఫోకస్ అంతా అంటే రాజకీయ చదరంగంలో ఇప్పుడు రాజమౌళి గారు ఒక పావులా మారారు ఈ అంశంతో అని మనం భావించవచ్చా అంటే ఏం చెప్తారు? నాకు తెలిసి ఆయన పావుగా మారే అవకాశాలు ఏమి ఉండకపోవచ్చు. ఆయన పేర్లు అయితే వాడుకుంటున్నారు కదా. అదే ఇప్పుడు అంటే ఆ అంశం నుంచి బయటపడేందుకు, ఆ అంశాన్ని దారి మళ్లించేందుకు రాజమౌళి గారి పేరును బద్నాం చేస్తూ ఇప్పుడు రాజమౌళి గారి పేరిట ఒక లెటర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందంటే ఆయన బద్నాం చేసినట్లే కదా, ఆయన పావం చేసి ఆడుకుంటున్నట్టే కదా. అవును, అంటే ఆ రకంగా చూసినప్పుడు ఆయన కూడా దీన్ని తేలిగ్గా తీసుకుంటారని నేను అనుకోను ఇప్పుడు. సో ఆయన కూడా దీనికి సంబంధించి కంప్లైంట్ ఇవ్వడము నేను అనుకోవటం అంటే తన మీద ఉద్దేశపూర్వకంగా ఒక కుట్ర జరుగుతా ఉంది. నాకు ఏ సంబంధం లేని వ్యవహారంలో నా పేరు లాగేసి ఇలాంటి నా పేరుని బదనాం చేయడానికి కుట్ర జరుగుతుందని చెప్పి ఆయన కూడా పోలీసులకి ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నాయి. నేను అనుకోవటం అటు క్రిమినల్ కేసు ఇటు సివిల్ కేసు రెండు కూడా ఫైల్ చేసే అవకాశాలు ఉన్నాయి అనుకుంటాను. అసలు యు శ్రీనివాసరావు ఇప్పుడు ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా ఆగి ఇప్పుడు ఎందుకు అంటే మనం ఎప్పుడైనా తనకు బాధ కలిగినప్పుడు ఆ పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే ఆ బాధను వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ యు శ్రీనివాసరావు ఇలాంటి ఎలిగేషన్స్ చేయటం అనేది మాత్రం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది, వివాదాలకు కూడా కారణమవుతుంది. రాజమౌళి ఇలాంటి వాడా అనేటువంటి సందేహాలు రేకెత్తించేలా ఆయన సెల్ఫీ వీడియో తీసుకోవడం, అలాగే ఆ ఉత్తరం రాయటం, ఇవన్నీ కూడా నిజంగా ఇది చిన్న విషయం కాదు. సో ఇలాంటివి అంటే ఉపేక్షించినప్పుడు అంటే ఒక టాప్ డైరెక్టర్ మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, అవును, వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, అవును, అంటే అసలు వివాదాలకు దూరంగా ఉండేటువంటి ఒక దర్శకుల మీద ఇటువంటి వివాదాలు రావడం అనేది నిజంగా చాలా బాధ. అవును, ఎందుకంటే ఆయన కుటుంబం ఫ్యామిలీ అంతా సినిమా కోసం పనిచేసేటువంటి మనం చాలా తక్కువగా చూస్తాం. ఇంట్లో చాలా వరకు కూడా మగవాళ్ళు పనిచేస్తూ ఉంటే సినిమా కుటుంబాల్లోనే, ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఈయన కుటుంబం అలా కాదు, సినిమా కోసం మొత్తం అందరూ కూడా ఫ్యామిలీ అంతా. సపోజ్ రాజమౌళి విషయం, రాజమౌళి తండ్రి గారు, రాజమౌళి భార్య, రాజమౌళి కుమారుడు, అందరూ రాజమౌళి గారు, అలాగే ఆయన కజిన్ అయినటువంటి అన్న అయినటువంటి ప్రధాన కుమారుడు అయినటువంటి కీరవాణి కుటుంబం కూడా. సో అట్లా వాళ్ళు సినిమా కుటుంబాలంటే అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేటువంటి కుటుంబాలని ఆ పేర్లు ఈ రెండు అని చెప్తారు. రాజమౌళి కానివ్వండి, కీరవాణి కానివ్వండి. సినిమా తప్ప వేరే లేకుండా ఒక సినిమా మొదలు పెట్టారంటే ఆ సినిమా కోసం వాళ్ళు మొత్తం అందరూ కూడా రంగంలో దిగి దాని మీదే ఫోకస్ పెట్టి పని చేస్తూ ఉంటారు అనేటువంటి పేరే అయితే ఉంది. ఇప్పటిదాకా రాజమౌళికి సంబంధించి అంటే ఆర్థిక పరమైన విషయాల్లో చాలా క్రమశిక్షణతో ఉంటారు అనే విషయం మాత్రం చెప్పుకుంటారు తప్ప ఆయన వల్ల ఒకరికి హాని కలిగింది అనో లేకపోతే ఇంకొకరికి నష్టం కలిగింది అనే మాట మాత్రం ఇప్పటిదాకా వినిపించలేదు. ఓకే, సో మనం నిజంగా ఈ లెటర్ని మాత్రం రెండు కోణాల్లో చూడొచ్చు. నిజంగా ఆయన మానసిక స్థితి బాలేక ఇటువంటి ఆరోపణలు రాజమౌళి గారి మీద యు శ్రీనివాసరావు గారు చేస్తూ ఉండొచ్చు అనేటైతే భావించవచ్చు. అసలు నిజాలు బయటకు తేలాలి అంటే మాత్రం మరికొంత సమయం వేచి చూస్తే కానీ దీంట్లో ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే కనబడలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్.